పట్టణంలో భారతీయ జనతా పార్టీ కొంతమంది మాట్లాడారు. కానీ పట్టణంలో 10 సంవత్సరాల నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ఈ రోజు గజల పట్టణంలో ఇంకో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినట్లనే భారతీయ జనతా పార్టీకి ప్రజలు వస్తున్నటువంటి పర్యాటకులతో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ పక్కనే మల్లన్న సాగర్ ద్వారా, కొండ పోచమ్మ సాగర్ ద్వారా, అదేవిధంగా రంగనాయక సాగర్ ద్వారా యూనివర్సిటీ అయినటువంటి విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడ ఒక ఆవిడాలు కావాలి అని కట్టించారు. వాళ్ళు ఊరు కోల్పోయి, ఇల్లు కోల్పోయి అనేక రకాలైనటువంటి అవసరాలు పడుతున్నారు. చాలా మంది ఇక్కడ ఊరు మండలం చేసిన వాళ్ళు కనబడతా ఉన్నారు. వారికి కూడా ఈ వేదిక నుంచి స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా శాఖ పక్షాన మెదక్ జిల్లా అధ్యక్షులు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా ఈ వేదికలు వచ్చారు. ఆదేశాల మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి ఈ విజయ సంకల్ప యాత్రలు మేము కూడా సంఘీభావం తెలియజేస్తామని ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు, తెలియజేస్తా ఉన్నారు. పోతే రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ బదలాలు చేస్తామని, మీరు వాడేస్తామని రకరకాలైనటువంటి కుట్రలకి చెప్తా ఉన్నాయి. కొంతమంది పత్రికా యాజమాన్యాలు, కొంతమంది మిత్రులు పొద్దులు చేస్తే అదే పని పెట్టుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే జాతీయ అధ్యక్షులు నడ్డా గారి వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది, 17 స్థానాలకి పోటీ చేస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఎన్ని ఏళ్ళ 2-3 పేపర్లలో మళ్ళీ కొత్త కథ మొదలుపెట్టారు. ఏమనంటే భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక 2-3 బీఆర్ఎస్ సీట్లని గెలిపించాలనేది ఆ వార్తల సారాంశం. దానికి కొనసాగింపే ఇట్లా టీవీలలో పేపర్లలో వార్తలు వస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు చెప్పిండ్రు, ఆల్ ఇండియా అధ్యక్షులు చెప్పిండ్రు, అయినా పేపర్లలో వార్తలు రాసిన హప్తలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 17కు 17 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది, అందుకని ఏదో ఒక రకంగా కుట్ర చేసి దీన్ని ఆపాలనేటువంటి ఒక దుర్మార్గ భావనతో కాంగ్రెస్ రోజు పొత్తులేసినట్టు చేస్తున్నటువంటి ప్రచారం. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు? బీజేపీ 10 చేస్తుందట, టిఆర్ఎస్ 7 చేస్తుందట. ఎవరు చెప్పాలి ఈ మాట? అయితే కిషన్ రెడ్డి గారు చెప్పాలి, లేకపోతే చంద్రశేఖర్ రావు గారు చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తున్నారు బీజేపీ 10 చేస్తుంది, బీఆర్ఎస్ 7 చేస్తుందని. అంటే మనకి సంబంధం ఉందని చెప్పి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే మనల్ని బదనాం చేసి మనం ఉండాల్సిన స్థానానికి వాళ్ళు వచ్చిండ్రో, మళ్ళొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తుంటదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది, అలా దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రమే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు 1, 2, 3 సార్లు కూడా తీర్పిచ్చిండ్రు. నిజామాబాద్ లో కేసీఆర్ గారి కూతురు మీద ధర్మపురి అరవింద్ గారిని గెలిపించి మాకు ఈ కవితకు ఈ కేసీఆర్ గారు వద్దని మొట్టమొదటిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ లో మొదలైనటువంటి ఆ ముచ్చట దుబ్బాకలో ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ అనే నన్ను గెలిపించి మీరందరూ ఇచ్చినటువంటి తీర్పు టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ సొంత జిల్లాలోనే చెంపపెట్టినట్టు తీర్పు ఇచ్చింది. ఆయన వాళ్ళ బుద్ధి మారలే, వాళ్ళ నిరంకుశత్వం మారలే, వాళ్ళ అహంకారపూరితమైన విధానాలు మారలేదు. చివరికి ప్రజల చేతిలో చావు దెబ్బతిని కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ కాషాయం కండువా చేతిలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని ఓడించి పంపిస్తే మా గజవేలు ఫోన్ తీయచ్చు లాస్ట్ కి జీవిత చరమాంకంలో ఎందుకు తీయని చెప్పి దయదలిసి గడ్డకెత్తే ఇటువంటి కాకుండా ఆగమాగమై లాస్ట్ గడ్డకు పడ్డాడు చంద్రశేఖర్ రావు గారు. అంతకు మించి పెద్ద మెజార్టీ రాలే, అంతకు ముందు లెక్క గొప్పలేం రాలేదు. టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది.
అయినా చింత తెచ్చినా పులుపు తాగలేదని ఇంకా ఏదో పొత్తు పేరిటను ఇంకో దాని పేరు మీదను డ్రామాలు చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపుతారు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తా. దయచేసి మీరు ఆలోచించాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారు అని ఉంటారు. ఢిల్లీలో ఆప్ పార్టీకి అధ్యక్షుడు కేజ్రీవాల్ గారు. కేజ్రీవాల్ గారు ఏ కూటమిలో ఉన్నారంటే ఇండియా కూటమిలో ఉన్నారు, కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు కేజ్రీవాల్ గారు. కానీ బయటికి రాలేదు. ఇవాళ పేపర్లలో వచ్చింది ఆప్ 5 రాష్ట్రాల లోపల కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలక్షన్లలో పోటీ చేస్తుంది అని చెప్పారు. ఇది అధికారికంగా ఆప్ పార్టీ చెప్పినటువంటి విషయం. ఇక తెలంగాణ వైపు చూస్తే ఆపుతో కలిసి వ్యాపారం చేసే ఎవరు? ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ హైదరాబాద్కి వస్తే ఎవరింటికి పోతాడు? చంద్రశేఖరరావు గారి ఇంటికే పోతాడు. అంటే కేజ్రీవాల్ కేసీఆర్ ఇద్దరు కలిసి పనిచేస్తా ఉన్నారు తప్ప ఇద్దరు వేరు వేరు కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయ పార్టీల మధ్య సంబంధం. ఆపేమో కాంగ్రెస్ లో ఉంటది, ఆప్ అధ్యక్షుడు హైదరాబాద్కి వస్తే కేసీఆర్ గారి ఇంటికి పోతారు. ఇది అధికారికంగా బయటికి కనబడుతుంది. అనధికారికంగా ఏం చేస్తారు? ఢిల్లీలో లిక్కర్ కేసులు చేస్తూ ఉంటారు. వైన్ సీసాలు అమ్ముకునే దుకాణాలకి టెండర్లు పిలుస్తారు. ఇది అధికారికంగా. అనధికారికంగా వ్యాపారం ఎవరు చేస్తారు? మీకు అందరికీ తెలుసు. పోయి చెల్లె బతుకమ్మ ఆడుతుందంటే పోయి ఢిల్లీలో ఏం దుకాణాలు పెట్టింది? బతుకమ్మల పైసలు ఎత్తలేదు, వేరే దుకాణాలు పెట్టింది. అక్కడ ఎవరితో కలిసి చేస్తున్న వాళ్ళు? ఆమ్ ఆద్మీ పార్టీ తోటి, కేజ్రీవాల్ తోటి. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పోయి సిసోడియా గారు జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ ఏమో కేసీఆర్ ఇంటికి వస్తాడు, ఈడికేమో దందా వేసుకోలేమో సిసోడియా ఇంట్లో ఉంటారు. మరి కేజ్రీవాల్ కేసీఆర్ ఒకటైతే కేసీఆర్ ఇండియా కూటమిలో ఉన్నట్టు, కాంగ్రెస్ తోటి ఉన్నట్టు, బీజేపీ తోటి ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఒకసారి సమాధానం చెప్పాలి. తెలంగాణ భక్తులు మీ, తెలంగాణ దోస్తానాలు మీ, కలిసి సంసారం చేసేది సాటుకు మీరు బయటికి వచ్చి నాటకాలు చేస్తారు. ఆఖరికి ఒక మాట చెప్తా. యశోద దవాఖానకు ఎందుకు పోయినామని రేవంత్ రెడ్డి గారికి దగ్గర దోస్తు ఓ టీవీ ఛానల్ అడిగిండు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నాకు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పిండు, పై కేసీఆర్ ఎట్లున్నాడో చూసి రాబోమని చెప్పిండు అని చెప్పిండు. ఎవరెవరికి దోస్తులన్నా? నడ్డా గారు చెప్పలే, కిషన్ రెడ్డి గారు పోయి చూసి రాలే, అమిత్ షా గారు హైదరాబాద్ కొత్త దవాఖానకి పోలే, కేసీఆర్ గారి ఇంటికి పోలే. పోయిన రేవంత్ రెడ్డి చెప్పిండు, రఘునందన్ రావు చెప్తలేడు. ఏమని చెప్పిండు? రాహుల్ గాంధీ చెప్పి కేసీఆర్ ఎట్లున్నాడో చూసినామంటే నేను పోయి చూసి వచ్చినా అని చెప్పిండు. అన్న ఇప్పుడు చెప్పాలి, ఎవరిది విడదయ్యారని పెద్దలు ఒక్కసారి మనం ఆలోచించాలి. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా ఒక నారాయణకి దొంగ పరుసు లాంటి. వాళ్ళ సంబంధాన్ని, వాళ్ళ బంధాన్ని విడదీయలేదనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి వాళ్ళకి నచ్చిన పేపర్లలో బీజేపీతో పొత్తు అయిందంట, రేపు ఎల్లుండో కేసీఆర్ ఢిల్లీకి పోతాడట. పోయినా ఢిల్లీకి? పోయినా ఏడున్నాడు? రాలే ఇంకా బాబుకి. అదే పోయిందని నందగిరి హిల్స్ లోనే ఉంటున్నాడు. రేపో మాపో వచ్చి పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పరిమితం చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో పడింది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. తప్పుడు వార్తలు నమ్మకండి. తప్పుడు పేపర్లలో వచ్చేటువంటి తప్పుడు వార్తల్ని ఆలోచించకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఎవరు సర్వే చేసినా, ఆఖరికి ప్రపంచంలో ఎవరు సర్వే చేసినా, మనం అంటే నచ్చని బీబీసీ వాళ్ళు చేసినా, ఈ పేపర్ ఆ పేపర్, ఈ టీవీ ఆ టీవీ, ఏ టీవీ సర్వే చేసినా ఒకటే మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఫిరోజ్ బార్, ఫిరోజ్ బార్, ఫిరోజ్ బార్, ఫిరోజ్ బార్, ఫిరోజ్ బార్. ఎన్ని సీట్లు వస్తాయని చెప్తున్నారు? ఎన్నొస్తాయని చెప్తున్నారు? గట్టిగా చెప్తున్నారు. ఎన్నొస్తాయి? 400 వస్తాయి. ఆ 400లలో మన మెదక్ ఎంపీ, ఈ జెండా తోటి పోయినటువంటి ఎంపీ తప్పుడు పేపర్ల ప్రకటనలు, తప్పుడు టీవీల ప్రకటనలు, మాయపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటల్ని నమ్మకుండా
నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఎవరిని ఆపినా ఆపకుండా మూడోసారి 400 ఎంపీలతోటి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆ 400 ఎంపీలలో తెలంగాణలో ఉన్న 17 ఎంపీలు ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి అని అంటలేరు, వినొత్తలేదా? ఎవరు గెలవాలి? ఎప్పుడు చేతులు ఉండాలంతా. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? దేనికి గెలవాలి మాట? దేనికి గెలవాలి మాట? కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మల్లన్న సాగర్ లో మనల్ని ముంచినాడు, గొండపోచమ్మ సాగర్ లో మన భూములు గుర్తుకున్నాడు, అర్ధరాత్రి పోలీసులను పెట్టి మన ఊర్లు ఖాళీ చేసినాడు. రేపు ఓట్లు ఏమైనా తగ్గ చేస్తారా? ఏం పట్టుకోవాలి? ఏం పట్టుకోవాలి? ఎన్నికడికి నిజాం నవాబుని కొట్టేందుకు ఏం పట్టుకున్నారు? ఏం పట్టుకున్నారు? చాటలు చీపిలు పెట్టిన మాట్లాడలేదు. ఆ రోజు నల్గొండ జిల్లా నుంచి బండి యాదగిరి అని సోదరుడు పాట రాసింది. ఏమని? లండన్కు లండన్కు బండి కట్టాలా కట్టాలా పంపాలా పంపుతావా? ఆల్రెడీ పంపారు. నీకు ఎదురు లేదా ఫోన్ పే అని అనుకుంటే పాపం ఫోన్ పే అని అనుకుంటే ఆయన కన్ను సాగు తప్పి కన్నులోకి పోయినట్టు బయటపడ్డాడు. అంతేగాని కేసీఆర్ పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ మీద మనకి ఎవరికి కూడా ప్రేమ లేదు. దయచేసి ఒక్కసారి ఆలోచించుంది. ఈ ఎన్నికలు చంద్రశేఖరరావు గారి కోసమో లేకపోతే హరీష్ రావు గారి కోసమో రేవంత్ రెడ్డి కోసమో జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఎవరి కోసం జరుగుతున్నాయి? ఈ ఎన్నికలు ఎవరి కోసం జరుగుతున్నాయి? అవి మన కోసం జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఒక 13 సంవత్సరాల దాదాపు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినా చేయలేదా? ఒక మచ్చనైనా మీద పడ్డదా? ఒక మచ్చనైనా పడ్డదా? వాళ్ళ కొడుకును వాళ్ళ బిడ్డను ముఖ్యమంత్రిలో ప్రధానమంత్రిగా చేస్తే పనిచేస్తుండా? ఆయన ఎవరి కోసం పనిచేస్తుండో? ఎవరి కోసం పనిచేస్తుండో? దేశం కోసం పనిచేస్తుండో? మన కుటుంబాల కోసం పనిచేస్తుండో నరేంద్ర మోడీ గారు. 500 సంవత్సరాలుగా హిందువులందరూ కోరుకున్నటువంటి కళ ఏం కళ అన్నది? ఏం కళ? అయిందా రామ మందిరం? పోయినా గదులలో రాజాకి పోయిరా చూసిరా రాముని చూడగల నల్ల పంపిద్దాం రామాలయానికి. ఎవరు కట్టిరో? ఎవరు కట్టిరో? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జనవరి 22వ తారీఖున రామ్ లల్ల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాం. అయిందా? రామ మందిరం అయిందా? ఆయన చెప్పిండు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. ఒక్క మోడీ గారు 100 మంది మోడీలంతా కూడా జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో కలపలేరు. ఆర్టికల్ 370 రద్దు చేయలేరు అన్నారు. కలిసిందా? ఆర్టికల్ 370 రద్దయిందా? ఆర్టికల్ 370 రద్దయిందా కాలేదా? జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో కలిసిందా కలవలేదా? మన నరేంద్ర మోడీ గారు చెప్పినా చెప్పలేదా? ఎవరు స్విట్జర్లాండ్ పోవాల్సిన అవసరం లేదు. ఏడికి పోవాలి? జమ్మూ కాశ్మీర్ పోవాలి. ప్రపంచంలో భూతల స్వర్గంగా ఈ జమ్మూ కాశ్మీర్ తీర్చిదిద్దుతా అని చెప్పి మొన్ననే 31,000 కోట్ల రూపాయల పనులని జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏదన్నా కాదు అంటే, ఏదన్నా ఈ పని కాదు అని ఎవరంటే బరాబర్ అవుతుంది అని చేసి చూపెట్టినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అట్లాంటి పార్టీలో మనమంతా సభ్యులుగా ఉన్నందుకు, అంతకొక పార్టీలో మనమంతా సభ్యులుగా ఉన్నందుకు మనమందరం గర్వపడాలి. ప్రపంచం గర్వించే నాయకుడు నరేంద్రుడి నాయకత్వంలో మరొకసారి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్న సందర్భంలో కూడా 3వసారి మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్న సందర్భంగా మెదక్ ఎంపీ 1999లో టైగర్ ఆలయ నరేంద్రుని కల్పించిన మనమంత ఇప్పుడు గెలిపిద్దామా కదా? మెదక్ గెలవాలా కదా? ఎంత సభ ఉంటాడో గెలుతారా? నాయకులు సభలు ఉన్నారు. గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చాలా మాట్లాడాలి. సెలవు తీసుకుంటాను. జై జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సపోర్ట్ అదే చెప్పాలి. ఇదో నాకు అది చెప్ప చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ
నాయకత్వం కమలం గుర్తుకే కమలం గుర్తుకే అక్క గట్టిగా చెప్పాలి చదివేడుతుందా జర గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్క చింత రాలేదు అంటే వచ్చిన చింతలు రాకపోతే మా నాయకులు చెప్పి మళ్ళీ పంపిస్తే జర గట్టిగా చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే